మా స్తుతులకు కారణభూతుడైన దేవా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రేమయునటువంటి చిత్తము ద్వారా నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆకాశము మీది, భూమి మీది, అందులోని మానవులు మీ వారై ఉన్నారు. మీ కనుదృష్టితో చూస్తూ మీ దక్షిణ హస్తముతో దీవించమని, మమ్మల్ని పరిపాలించమని ప్రార్థిస్తూ ఉన్నాము. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ గ్యాస్ ద్వారా అనేక మంది మరణించారు. అనేక మంది ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా జీవవాయువు తండ్రి ఎంతకాలం అలా పైకి రేగుతుంటుందో తెలియదు. కొన్ని గ్రామాలే ఇబ్బంది పడుతున్నాయి. అలాగనే కరోనాను బట్టి ప్రార్థిస్తున్నాం. వెలుగులతో నింపడిన ఆయన ఆ కరోనా చీకటి నుండి తప్పించి అందరికీ సంతోషం సమాధానం దయచేయండి. మెడిసిన్ కనుక్కుంటున్నామని రష్యా వాళ్ళు, ఇస్రాయేల్ దేశస్తులు, ఇటలీ దేశస్తులు, మా దేశస్తులు, రకరకాల దేశస్తులు అంటూ ఉన్నారు. పరమ వైద్యుడు మీరు, స్వస్థపరిచి కాపాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నేటి అంశం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అనే మాట మనం ఈ సమయంలో ధ్యానం చేస్తున్నాం, లేక తెలియజేసుకుంటున్నాం. ప్రియా దేవుని సంఘమ, పరిశుద్ధమైనది అనగా వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క చరిత్ర తెలియజేయబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, ఇది ముత్యముతో ఉన్నటువంటి మాట. ముత్యములతో పోల్చాడు. ముత్యం ఎలా ఉంటుందంటే, ఆకాశం నుండి తొలకరి వాన కురిసినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఆ కాచిప్పలు వాటిని మృంగి వేస్తాయి. మృంగిన తర్వాత ఆ నీరు దాని లోపల ఆకారంగా మారిపోతూ ఉంది. ఆకారంగా మారినటువంటి సందర్భంలో ఎప్పుడైతే ముత్యముగా మారుతుందో దాని కడుపులో ఉండదు. దానిని బయటకు అది కక్కి వేస్తూ ఉంది. అది ఆ అలలకు బయట వచ్చి బయట ఇసుకలో పడిపోతూ ఉంటాయి. ముత్యాల వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే, గవ్వలేమిటో ముత్యాలేమిటో తెలుసు ఆయనకి. అవి వెతుక్కుంటూ వెళితే ముత్యము దొరుకుతుంది. ముత్యం వలన మనిషి శరీరానికి ఆరోగ్యం ఉంది, బలము ఉంది. ముత్యము విలువైనటువంటిది. అందుకని పరిశుద్ధమైనటువంటి వాక్యము విలువైనటువంటిది. ముత్యముతో అది పోల్చబడి ఉంది. అయితే ఇక్కడ ఈ వాక్యము ఎవరికి చెప్పాలనంటే, చెవులున్నవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు ఉన్నవాడు లేక చెవులు గలవాడు ఆలకించునుగాక, వినుగాక. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మాటల శబ్దాన్ని విని ఆలకించి ఆయన సన్నిధిలో గడుపుతారో వారికి ఆ మాటలు బలముగా ఉంటూ ఉన్నవి. అందుకనే దేవుని వాక్యము జ్ఞానము, దేవుని వాక్యము వెలుగై ఉన్నది. దేవుని వాక్యము ద్వారా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నదని ఆ మాట తెలియజేస్తాడు. కాబట్టి ఈ సమయంలో వాక్యము ద్వారా ఎవరైతే పట్టబడుతున్నారో, విని గ్రహించగలుగుతున్నారో, యేసుక్రీస్తు సన్నిధికి రాగలుగుతున్నారో వారు ముత్యముతో పోల్చబడింది. అందుకని పరలోక పట్టణము కూడా నానావిధ ముత్యములతోటి అలంకరింపబడినటువంటి పట్టణం.
లేక రాళ్లతో పొదిగించినటువంటి పట్టణం. ఆ ముత్యములతో కట్టబడినటువంటి ఆ గుమ్మములు చాలా విలువైనటువంటివి. అందుకని ఇక్కడ అంటాడు, ఈ పరిశుద్ధమైనది వాక్యము, వాక్యము ముత్యముతో పోల్చబడింది. అందుకని అంటాడు, దానిని కుక్కలకు పెట్టకుడి. వాక్యము గ్రహించగలిగినటువంటి వారు దేవుని వెంబడించగలిగారు. ఆంద్రేయ, పేతురు, ఫిలిప్పు, నతనీయులు, ఇలాగ 12 మంది శిష్యులు దేవుని వాక్యము చేత పట్టబడి ఆయన వెంబడి నడిచారు. ఆ 12 మందిలో కూడా 11 ముత్యాలు ఉన్నాయి. ఒక 12వ ముత్యము, అది ముత్యము అనేటువంటి ఆ దారములో ముత్యాలు పొదిగిస్తారు. ఆ పొదిగించినటువంటి ఆ దారం లిస్టులో లేకుండా పోయింది. కారణం ఏమిటంటే అది కుక్క కంటే హీనమైనటువంటి జీవితాలైనటువంటి మనిషి ఇస్కరియోతు యూద. ఇక్కడ కుక్కలు అంటే 4 రాజ్యాలు మనం చూస్తున్నాం. ఒకటి ఫరో రాజు, ఐగుప్తు దేశాధిపతి. రెండవ ఆయన కల్దీల రాజు. మూడవ ఆయన నెబుకద్నెజర్ రాజు. 4వ వారు రోమా సామ్రాజ్య హేరోదు రాజు. వీరు అధికార దర్పణంతో అధికారులుగా ఉండడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని వాక్యమును చదువుతున్నారు. మళ్ళీ వాళ్ళు ధర్మశాస్త్రం చక్కగా చదువుతున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ రాజులు కూడా. కానీ యేసుక్రీస్తు మాటకు వారు లోబడల. యేసుక్రీస్తు పరిపాలకుడై ఉన్నాడని, యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడని వాళ్ళు గ్రహించకపోగా ఆ వాక్యాన్ని వారు వినట్టుగా ఉన్నటువంటి వారు. అందుకే అంటాడు దేవుడు, వారు పెదవులతో మాత్రమే ఉచ్చరిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని అంటాడు. ఎందుకంటే మానవులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని వ్యర్థముగా ఆరాధిస్తున్నాను అంటాడు. ఈనాడు మనము ఫరో రాజు మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, ఆ ఫరో రాజు మనసుని కఠినపరిచని అంటాడు. నెబుకద్నెజర్ రాజు మార్పు చెందాడు కొంతకాలానికి. హేరోదు రాజు మార్పు చెందలేకపోయాడు. అన్నా కైఫా మార్పు చెందలేకపోయారు. బబులోను రాజులందరూ కూడా పతనమైపోయారు. ఎందుకంటే దేవుని వాక్యమునకు వారు తావివ్వలేదు. వీరందరూ కలిసి కూడా వాక్యమును హింస పెట్టారు. మోషే కాలంలో నరమేధం జరిగింది, యేసుక్రీస్తు కాలంలో నరమేధం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడేమని చెప్పని, వాక్యం ఇక్కడ జన్మించిందేమని చెప్పని వాక్యమును పతనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాక్యము విలువైనది. వాక్యం ఏమిటంటే జీవమును, వాక్యము బలమును, శక్తిని ఇచ్చేటువంటిది. ఆ వాక్యము పునరుద్ధార శక్తిని కలిగినటువంటిది. అందుకంటాడు ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట అంటాడు, పరిశుద్ధమనేది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. కుక్కలు వాడాడు, పందులు వాడాడు. కుక్క అనేటువంటి మాటకు విశ్వాసమునకు గుర్తుగా ఉండేటువంటిది. ఇవే కుక్కలు కూడా కొన్ని వీధి కుక్కలు ఉంటాయి, ఇంటిలో కొన్ని కుక్కలు ఉంటాయి, సాకుడు కుక్కలు. సాకుడు కుక్కలు ఇంటిని భద్రపరుస్తున్నాయి, వీధిలో కుక్కలు మనిషిని పీక్కు తింటున్నాయి. అలాగనే పందులు కూడా సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటిది. వీరందరూ కూడా పంది స్వభావం అనేటువంటి వారు, ఈ రాజులందరూ కూడా వారి జీవితం మార్పు చెందకపోగా మళ్ళీ బురదలో పడేటువంటి వారు ఉన్నటువంటి వారి. అందుకే అంటున్నటువంటి మాట చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ అంటాడు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు మనకు తెలియజేస్తాడు. అందుకనే ఈ సమయంలో ఆ మాటలు చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాన్ని అంటాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలకు వేయకూడదు. అంటే చిన్న పిల్లలు వాక్యము ద్వారా జన్మించినటువంటి వారు, కుక్కలు
హేయమైనటువంటిది. కుక్కలు పరలోక రాజ్యానికి జంతువులకు తావులేదు, దేవుని బిడ్డలకు మాత్రమే తావు. ఎందుకంటాడు, చిన్న పిల్లల లేక పిల్లల రొట్టె తీసుకొని కుక్కలకు వేయకుడి. వాక్యము జీవాహారము, ఆ వాక్యమును కుక్కలకు పెట్టకూడదు. అంటే అహంకారులు వినరు, నాస్తికులు హేతువాదులు వినరు, విన్నట్టే ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళు వెనక స్థితికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు మార్గదర్శకుడై ఉన్నాడు. ఆయన నీతి, ఆయన మార్గము శ్రేష్టమైనది, వెలుగుతో నింపబడేటువంటిది. అందుకని దేవుడు అపహాసకులకు బుద్ధి చెప్పుచున్నటువంటి మాట అంటాడు. ఎందుకంటే సామెతల గ్రంథము 9:7-8 చూస్తే ఇక్కడ ఏమన్నా అపహాసకులు, దేవుని వాక్యం అంటుంది కీర్తన గ్రంథములు 1వ కీర్తనలో, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ప్రియా దేవుని సంఘమ. అపహాసకులకి ఏదేం చేస్తున్నారు, బుద్ధి చెబుతుంది. బుద్ధి చెప్పేటువంటి వారు మార్పు చెంది అపహాస్యము చేయకుండా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. వీరెవరనగా బుద్ధిమంతులు. అలాగే బుద్ధిహీనుడు కూడా వినగా మాటలాడును. బుద్ధిహీనులకు బుద్ధిని కలిగించి జ్ఞానముతో నింపేటువంటిదే వాక్యం. అందుకంటాడు ఇక్కడ, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. నేటి సమాజంలో విశ్వాసులెవరో అవిశ్వాసులెవరో, పందులెవరో వీధి కుక్కలెవరో మానవుడు గ్రహించడం అసాధ్యం. ఈ అసాధ్యమైనటువంటి సందర్భంలో అంటున్నటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట అంటాడు, ప్రియా దేవుని సంఘమ, మనము హేయమైనటువంటి పంది జీవితాన్ని కలిగి ఉన్నామా, హేయమైనటువంటి కుక్క బతికి ఉండేటువంటి వారు ఉన్నామా, లేక సాకుడు కుక్కలలాగా ఉన్నామా, వీధి కుక్కలాగా ఉన్నామా అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే చాలా శ్రేష్టమైన మాట అంటాడు. 2వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఏమన్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి. విశ్వాసినటువంటి వాడు దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలా, దేవుని యొక్క నామములో ముత్యమైనటువంటి ఆకారమును పోలి ఉండాలా, దేవుని యొక్క నామములో ఆయనకి ఇష్టడుగా ఉండాలి. యూదులు వాక్యమును ఏం చేస్తారంటే ఈ హృదయం అనే పలక మీద 12 రంగులు వేసుకొని ఒక పలకను వేసుకుంటారు. అలాగే ముత్యము కూడా మెడలో ఉంటుంది కానీ కాళ్ళ దగ్గర ఉండదు. పరిశుద్ధమైనటువంటిది దేవుడు దీవించేటువంటి పదార్థముగా నువ్వు మార్చబడాలి. ఈనాడు సమాజం ఎలా ఉంది? మార్చబడే రీతిలో ఉందా, మార్చబడకుండా ఉండే రీతిలో ఉందా? అందుకని ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథంలో, ప్రియా దేవుని సంఘమ, మనము పరిశుద్ధమైనటువంటి వారముగా, దేవుని బిడ్డలముగా, దేవుని సొత్తుగా ఉండి ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఈనాడు హేమైనటువంటి వారు ఉన్నటువంటి సమాజంలో మనం ఉండకుండా పరిశుద్ధుల సమాజంలో ఉండే రీతిగా ఉండాలి. 15వ వచనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం అంటాడు, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. కుక్కలు వెలుపట ఉంటున్నాయి, పందులు సముద్రంలో పడి చనిపోతున్నాయి. వాక్యము పరిశుద్ధంగా మార్చబడి ఆ సముద్రంలో ఉన్నటువంటి ముత్యము ఎలాగూ బయటకు వస్తుందో నీలో ఉన్న పరిశుద్ధత ఇతరులను వెలిగించే రీతిగా ఉండాలి, శక్తివంతముగా మార్చబడాలి. అలా ఉండాలని ప్రభు పేరట ఈరోజు మనం పందులలాగా కుక్కల్లాగా ఉండకుండా, హేమైనటువంటి వారముగా ఉండకుండా, ముత్యముగా అలంకరించబడినటువంటి పట్టణం ఎలా ఉందో పరిశుద్ధ పట్టణము, అలాగూ మనం అలంకరించబడినటువంటి చైను అంటే దారంలో ఈ ముత్యాలు పొదిగించి మెడలో వేసుకుంటాం. అలా కూర్పు కలిగి పరిశుద్ధ జీవితాన్ని కలిగి మనం జీవితానికి ఆదర్శప్రియులుగా, అనేకులకు మార్గదర్శకులుగా మన జీవితాన్ని మనం వెలిగింప చేసుకుంటూ దేవుని బిడ్డలు ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం.
ప్రార్థన. కృపగల దేవుడా, ప్రేమల తండ్రి, మా దేశమును మా రాష్ట్రమును, డాక్టర్లను, రక్షక భటులను, తండ్రి పారిశుద్ధ కార్మికులను దీవించండి. ప్రజాసేవకులను దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరబడునుగాక. మాకు కావలసిన అనుదినాహారమును మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించు. రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు సదా అందరికీ తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు.